వెల్కమ్ వ్యూయర్స్. ఆంధ్రప్రదేశ్లో విద్యా వాలంటీర్స్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ విడుదల కానున్నది. మొత్తం పోస్టుల సంఖ్య 8000. ఈ వీడియో ద్వారా విద్యా వాలంటీర్ల నియామకాల వివరాల గురించి తెలుసుకుందాము. అలాగే ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మా ఛానల్ ద్వారా కాంపిటేటివ్ గైడెన్స్ ఇన్ఫర్మేషన్ మరియు ఏపీడిఎస్సి సిలబస్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఏపీ సెట్, ఏపీ నెట్ ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ గూర్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబడును. టోటల్ విద్యా వాలంటీర్ల పోస్టులు 8000 పోస్టులు భర్తీ కానున్నాయి. వాటిలో 2400 ఎస్జిటి పోస్టులు కాక రిమైనింగ్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 2400 ఎస్జిటి పోస్టులు, 5600 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన ఎస్జిటి టీచర్లకు 6000 శాలరీ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ టీచర్స్కు 8000 శాలరీ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యలను బట్టి విద్యా వాలంటీర్లను నియమించనున్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా, చిత్తూరు జిల్లాలలో 800 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లలో 100 చొప్పున పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వాలంటీర్ల నోటిఫికేషన్ ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. ఎగ్జామ్ నేము విద్యా వాలంటీర్స్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టర్స్ 8000. నేమ్ ఆఫ్ ద పోస్ట్ స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్ఏ మరియు ఎస్జిటి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పోస్టర్స్ ఎస్జిటి 2400 అండ్ ఎస్ఏ 5600 పోస్టులు భర్తీ కానున్నాయి. జాబ్ టైపు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్. విద్యా వాలంటీర్ల గౌరవ వేతనంగా 12,000 ఇవ్వాలని ఎంటీఎఫ్ వారు సిఫార్సు చేస్తున్నారు. ఇంటర్ పాఠ్యపుస్తకాలను తెలుగు అకాడమీ ద్వారా విడుదల చేశారు. ఇంటర్ పాఠ్యపుస్తకాలతో పాటు డిఎస్సి, టెట్ మరియు ఏపీపీఎస్సి నోటిఫికేషన్కు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కూడా సపరేట్గా టెక్స్ట్ బుక్స్ ముద్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో నెక్స్ట్ డిఎస్సి, టెట్లకు అకాడమీ పుస్తకాలు సిలబస్ విడుదల చేయనున్నారు. ఈ సిలబస్ పుస్తకాల ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడం ఈజీ అవుతుంది.